He got the walking style. He won the enemy's amazing yo. Sinu. Petra kalu. Petra. ఈ అడుగుతో ఈ కాలేజ్ కట్టించిన జన్మ ధన్యమైపోయిందిరా సీనుగా. Sinu. Somebody to rock it. This my college. Hi. మళ్ళీ hi. బాబాయ్ చూసాడు. వినయ్ నువ్వేంటి ఇక్కడ? ఓ సీనుగడ సిటీలో సోలో అయిపోతాడని ఫాలో అవుతూ వచ్చావా? నేను నిన్ను ఫాలో అవటం ఏంట్రా నా కర్మ. నేను దేవుణ్ణి ఎక్కడైనా ఉంటా. వినయ్ నేను స్ట్రాంగ్ అవుట్ ఫిక్స్ అయ్యా. నేను బాగా చదువుకుని బుజ్జికి మనూరికి బుద్ధి చెప్పాలి. అందుకని కాలేజ్లో జరిగే గొడవలన్నీ నా దగ్గర రాకుండా, ఏ అమ్మాయిని చూసి నేను పడకుండా, ఏ అమ్మాయి నన్ను చూసి పడిపోకుండా బాగా చదువుకుని 90% అదే జస్ట్ పాస్ మార్క్తో పాస్ అయ్యేలాగన్నా నెంబర్ 1 స్టూడెంట్ని నా ఫ్రెండ్గా పరిచయం చేసి స్వామి. ఇదిగో వినయ్ ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నాను. ఆ స్టూడెంట్ నెంబర్ 1 ఎవరో చూపించు. స్వామి ఈ కాలేజ్లో ఎవరు నా వల్ల తన్నులు తినకుండా చూడు. వినయ్ నువ్వు నన్ను కాలేజీకి పంపించి చదువుకోవడం కాదా? ఒరే సీనుగా నువ్వు పెళ్లి చేసుకోబోయే ఈ కాలేజ్లోనే ఉంది. సో ముందు ఫ్రెండ్షిప్ చేసి తర్వాత లవ్ చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకోమనా? ఐ అప్రిషియేట్ ఫర్ ద థాట్. పువ్వు కింద పడేసిన కాల్ ద బెస్ట్ చెప్తున్నావు కదా? అది గాలికి పడిందిరా. ఎల్రా బాబు. హాయ్ ఐమ్ సీను. 93తో మీ లైఫ్లో మంచి టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. మీతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నా. ఏ నాతో చేవా? లేదండి వినయ్ తిన్నే చూపించాడు. వినయా? వాడెవడు? వాడు కాదు గాడు. మై ఫ్రెండ్ వినాయకుడు. లేపేసుకో. లూజ్లో ఉన్నాడు. ఫ్రెండ్షిప్ ఏరా భవానీ తెలుసా నీకు? ఆడింతో తెలీదు. మా ఊళ్ళో తాటకాయలు కొడతా ఉంటాడు. మీ ఊళ్ళో తాటకాయలు కొట్టే భవానీ కాదు, ఈ ఊళ్ళో తలకాయలు తీసే భవానీ. పెద్ద రౌడీ. ఏ తెలీదా? ఇప్పుడు ఆడి గురించి తెలియదంటే చీపైపోతాం. తెలుసంటే పోలా. ఆడంత తెలీదు. మా ఊళ్ళోకి గాలికి తిరుగుతుంటే సిటీకల్ రౌడీజం చేసుకోవడానికి నేనే పంపా. పాపులర్ అయిపోయాడవా. మీ ఇద్దరం బాగా క్లోజు. ఎంతంటే అంత అనమాట. సార్ భవానీకి బాగా క్లోజ్ అంటే యా మాకు హెల్ప్ చేస్తారా? హెల్పేగా చేసేద్దాం. దీన్నొకడు పెళ్లి చేసుకుంటానని టార్చర్ పెట్టేస్తున్నాడు. ఎప్పుడైనా విరిచేస్తాను. ఏంటి విరిచేది? అప్పడమా? వాడిని కొట్టాలంటే సిటీలో భవానీ ఒక్కడే కరెక్ట్. అతని గురించి వినడమే గాని ఎలా ఉంటాడో ఎక్కడుంటాడో మాకు తెలీదు. తన్ని క్లోజ్ ఫ్రెండ్ కదా, జస్ట్ మాకు ఇంట్రడ్యూస్ చేయి, మా ప్రాబ్లం క్లియర్ చేసేసుకుంటాం. ఒక్క నిమిషం. అంటే ఆ భవానీ గారిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తే మీరు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? చేస్తుంది. అయితే రేపే భవానీ గారి డెప్ మీద ఒడిపీకి మీ ముందు నుంచో పెడతా. మీ పేరు? కత్రినా కైఫ్. అదేంటి అది హీరోయిన్ పేరు కదా? అది రియల్ హీరోయిన్, ఇది రియల్ హీరోయిన్. ఏ బాలేదా? అదిరింది. ఇట్ ఇస్ ఫ్యాక్ట్ ఆ పేరు అమ్మాయి కన్నా మీకే బాగుంది. ఓయ్ జాగ్రత్త. అబ్బో నీకు అసలు బుద్ధి లేదే. నన్ను టార్చర్ పెట్టేదే ఆ భవానీ. భవానీని భవానీ చేతే కొట్టిస్తావా? పాపం అతను ఏదో చేసి ఇరుక్కుంటే అనవసరంగా తన్నులు తింటాడే. తన్నులు తినేలా ఉన్నాడా వాడు? 10 మందిని తన్నేలా ఉన్నాడు చూడాన్ని. నాకెందుకో వేడే నీ లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అనిపిస్తోంది.
చూడ చక్కని ప్రకృతి గల అనకాపల్లిలో ఓపెన్ చేస్తే మళ్ళీ ఆ సీనియర్ గురించి ఏంట్రా? వాడి గురించి ఎంత చెప్పినా తక్కువేరా. నా చిన్నప్పుడు చెరుగొట్టు మీద చెప్పులు కుట్టుకుంటున్న మా నాన్ని 10 ఏళ్ల సీనియర్ టార్చర్ పెట్టడంతో హైదరాబాద్ వలసొచ్చి బాగా కలిసి వచ్చి బాటా షోరూమ్ పెట్టుకుని టాటా ఫ్యామిలీలో బతుకుతున్నాం. ఎస్, అందుకే నేను ఎప్పుడు కళ్ళు మూసుకున్నా నాకు చిన్నప్పుడు సీనిగాడే గుర్తొస్తాను. చిల్లిప్పి ఇదేంటి పెద్ద సీనిగాడిలో ఉన్నాడు? సీనిగాడ్లా ఏంట్రా? సీనిగాడిని. సీనియర్ వచ్చిన ఆనందంలో బీర్లు ఏర్లే పొంగాలి. కత్రినా కైఫ్ ఆ పేరుతో మన కాలేజీలో ఏ అమ్మాయి లేదే? ఉందిరా. ఉందే. ఆమెను చూసిన ఎందుకో నా కోసం పుట్టింది అనిపించి లవ్ లో పడిపోయారా. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం చెప్పేది నాకు కెత్రీనా కేఫ్ ని పెళ్లి చేసుకోమని టార్చర్ పెడతాను. వాళ్ళేమో సిటీలో ఉన్న పేద రోడ్డు కూడా వచ్చి అడిగారు. మనమేమో ఆ పేద రోడ్డు మన బెస్ట్ ఫ్రెండ్ బిల్డప్ ఇచ్చేసి అడుగు కొట్టి చేస్తాను మాట కూడా ఇచ్చాను. వెరీ గుడ్, మంచి పని చేశావు. కాబట్టి ఈ సిటీలో ఉన్న పేద రోడ్డు మనం ఇప్పుడు కలవాలి. ఓకే, కలిసేద్దాం. ఇంతగా పేద రోడ్డు పేరేంట్రా? ఆడికి ఓ పేరుందిరా, జవానీ గవానీ దమన్ భవానీ. జాతరే. అసలు నీకు భవానీ గారి గురించి తెలుసా? వాడిని మనం కలవటం, వాడిని చూస్తే ఎవరికైనా ఇంటర్వెల్లే. వాడు నీకు బెస్ట్ ఫ్రెండ్. బాగుందిరా. ఆ కత్తినా కైఫ్ని మర్చిపోయి ఏ ముంబై చూసుకో. పదండి పోండ్రా. ఫ్రెండ్స్ అంటే అంతేరా, తాగినప్పుడు ప్రాణాలు ఇస్తా ఉంటారు. ఇలా మ్యాటర్ సీరియస్ అయితేనే జంప్ అయిపోతారు. నీలాగా సీనా నా ఫ్రెండ్షిప్ ని అనుమానిస్తావారా? సర్లే, ఇంతగా అమ్మాయికి భవానీ ఎలా ఉంటాడో తెలుసా? తెలీదా? సోయాతనా. అయితే మనం ఆ భవానీ గాడి ప్లేస్ లో డమ్మీ భవానీ గాని ప్రవేశపెడదాం. డమ్మీ భవానీ? ఆడాడు. భవానీ వచ్చాక కూడా ఇంత కూల్ గా కాఫీ తాగుతున్నారేంట్రా? ఐ వాంట్ దిస్ అటెన్షన్. అడుగు భవానీ. భవానీ రా. నేను సీను. am I right? ఆయన గెటప్ అని బుడబుక్కలోనేగా. బుడబుక్కలోడా? నా క్యారెక్టర్ నువ్వు డిసైడ్ చేయకు. ఐ నో ది ఆడియన్స్ పల్స్. యా యా చుష్. రా భవానీ రా. తనే కత్రీనా కైఫ్. నా కత్రినా కైఫ్. ఇదెవరు? బిపాసా బసా. రిలాక్స్ అవుతా. బల్బీడికి. యు నో డార్లింగ్స్, నేనెవరో మీకు తెలుసా? తెలీదు అంకుల్. నేనెవరో తెలియదంటరా. పదండి రా. ఏమైందిరా భవానీ? ఏమైందంటావేంట్రా? ఇంతకంటే ఇన్సల్ట్ ఏం కావాలరా? నేనెవరో వాళ్ళకి తెలియదంట. అయినా నువ్వేం పీకుతున్నావురా? నా గురించి వాళ్ళకి చెప్పలేదా? అడ్డగాడిదలా ఉంది. నేను అంకులా. ఎవరనుకున్నావు? భవానీ గారు కూర్చో. భవానీ ప్లీజ్. ఎస్, నేను భవానీ. ఏ ఆ మాట నేను చెప్పాను. కత్రీనా, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఆర్డర్ సార్. లేదు అప్పుడే ఆర్డరా? నీకు ఇచ్చిన వీక్ ఎంత యాక్టింగ్ అవసరం రా? క్యారెక్టర్ ఇలాగే బిహేవ్ చేస్తా. సీను, వాట్ ఇస్ దిస్? మన లేడీస్ ఏంట్రా మరి ఇంత సెన్సిటివ్? మన లేడీస్ ఏంట్రా? నీ చెత్త డ్రామా యాక్టింగ్ మొత్తంతో పెట్టు. అది చెత్త డ్రామా యాక్టింగ్. నాలో రౌడీజం కట్టలు తెచ్చుకుంది. ఐ వాంట్ టు షో ఇట్. వచ్చావు, గుద్దావు, వెళ్తున్నావు. సారీ అని చెప్తాడు నీ అమ్మ మొగుడా? అన్నా దొరికాడనా? సారీ చెప్పకుండా వెళ్తున్నావేంట్రా? వేసేసేది ఏమేస్తావురా వీడిని? వీడి గెటప్ కమెడియన్ రా. కమెడియన్? బిల్డింగ్ కట్టుకుంటాను పర్మిషన్ ఇవ్వరా అంటే పారిపోతావేంట్రా? ఇవ్వడం కుదరదు సార్. కుదరదని చెప్తున్నాడు కదరా, వినపట్టలేదా? కుదరదు కుదరదు కుదరదని చెప్తున్నాడు వాడు కాదురా, నేను చెప్తున్నాను. కుదరదంటే ఏం చేస్తావురా? పీకుతావా? కమాన్, ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? ఏ చేస్తాను రే? భవానీకే పర్మిషన్ ఇవ్వవా? భవానీ అంటే ఈడ. యు ఆర్ ఎ ట్రూ కమెడియన్. బావా, నువ్వు
కన్విన్స్ చేసి నీతో మాట్లాడిపో. ఏ కత్రీనా చూసావా? లేదు. ఎవరా? సీను. ఓకే క్యారీ ఆన్. ఏ కతే మై కత్రీనా ఎక్కడ ఉంది? కతే ఏ యు సాడ్ మై కత్రీనా? భలే ఉందిరా. ఏ కత్రీనా కైఫిట్ అని వచ్చిందా? కత్రినకాయ ఫికెట్ ఎందుకు వస్తుందిరా? మన కాలేజ్ కదా చదువుతుంది. మనకు తెలియకుండా ఇప్పుడు జాయిన్ అయిందన్నా. ఇప్పుడు సల్మాన్ ఖాన్ తిని వెళ్ళిపోయిందిరా. ఓ జోకేవా? ఎవడాడు? కొత్తగా జాయిన్ అయినట్టున్నాడనా? వెళ్ళి పట్టరాని. Where is my Katrina? సీన్ గాడు కాలర్ పట్టుకోవడం అంటే హై వోల్టేజ్ కరెంట్ దిగ పట్టుకున్నట్టే. షాక్ కొట్టేది. కత్రీనా ఎక్కడ వెళ్ళింది? ఈ రెండు పరిగెత్తుకుంటూ వస్తున్నాను. నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం చూస్తున్నారా? నువ్వు ఆ సాగుగాడు పెంచావు, నన్ను కొట్టావా? ఏ బ్యాచ్ తెలియదు కానీ ఒకటి కొట్టాను. వాడు అక్కడ కాదు, 20 మందిని చూస్తాను. నీకు చెప్పు, నువ్వు చెప్పావా? ఎరా ఒక్కటి కొట్టేసి వెళ్ళిపోతే ఊరుకుంటావు అనుకుంటున్నావా? ఇంతమందిని చూసి ఎక్కడ కొట్టేస్తావని భయపడి పారిపోతున్నారా? నేను భయపడేది మీరు నన్ను కొడతారని కాదురా, నేను ఎక్కడ మిమ్మల్ని కొట్టేస్తానేమో అని. అంతుందిరా నీకు? చాలా ఉంది కానీ ఇప్పుడు మూడే లేదురా, తర్వాత చూసుకుందాం. రే మూడ్లే అంటే కుదరదు. అసలే బ్యాట్లు వికెట్లు పక్కన చిల్లు తెచ్చాం. మళ్ళీ ఏమంటే ఇత్తనాల్లో కుదరదు, తేలిపోలే. కరెక్టే, మీరు నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారా? సరేరా, నేను మీకు 3 ఆప్షన్స్ ఇస్తున్నా. 1 కొడతా, 2 బాగా కొడతా, 3 చితక్ కొడతా. మీలో నన్ను బాగా కుమ్మాలని కసున్న ముగ్గురు ముందుకు రండిరా. వాళ్ళని కొట్టే యాంగిల్స్ మీకు నచ్చితే అప్పుడు కొట్టేసుకుందాం. షాని, విక్కీ, గిరి, ఇప్పుడు ఫస్ట్ కొడతాను, రారా నాన్న. రెండోది బాగా కొడతా, రారా కన్నా. మూడోది చితక్ కొడతా. ఇది నాకు చాలా ఇష్టమైన యాంగిల్. ఈ యాంగిల్లో కొడితే ఎముకలు ఇరిగిపోవచ్చు, నరాలు మడతడిపోవచ్చు, మీ గతమంతా మర్చిపోవచ్చు. తర్వాత నన్ను అడగకూడదు, రే రే బ్లేడు యాడికి పోయేదే? యాడికి పోయేదే? కింద 2 ఆప్షన్ లాగా వల్ల నీకు మూడోది నాకు బాగా ఇష్టమైన యాంగిల్ అంట. నువ్వు పోతా, నువ్వు పోరా. ఏంట్రా డిస్కషను? నువ్వు ఉన్నా మాట్లాడుతా ఉండలా ఇడా. అది కాదురా, సినిమాకి పోయేవాడిని పట్టుకొస్తే ఓడిని చూడరా. ఏంది అట్నా కొట్టేది మనుషుల్నే? అన్నా నా కాడు కూడా 3 ఆప్షన్లు ఉండలా. 1 పరిగెడతా, 2 బాగా పరిగెడతా, 3 నాకు బాగా ఇష్టమైన యాంగిల్ను దొరకకుండా పరిగెడతా. నాది 3. నా ఎదురుగా నిలబడి చెబితే గాని ఒకడు శృతిని ప్రేమిస్తున్నాడన్న సంగతి నాకు తెలియలేదు. ఏం పీకుతున్నారా మీరు? అంటే మనల్ని పిలిపించిన మ్యాటర్ ఇది కదా. నేనే